జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది మనందరికీ తెలుసు अपन सबको मालूम జగిత్యాల్ बहुत पुराना शहर है। జిల్లా కేంద్రంలోని మున్సిపల్ 30 వార్డులలో 36 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గాను సోమవారం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్లు భూమి పూజ చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్తో పాటు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు మేక పద్మావతి పవన్, కల్లపల్లి దుర్గయ్య, పార్టీ నాయకులు గట్టి సతీష్, కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। మనందరికీ తెలుసు अपन सबको मालूम जगित्याल बहुत पुराना शहर है। जगित्याल के बड़े लोग यहाँ गांधीनगर नजदीक वाले ही यहाँ से जो रामकृष्ण पंत लोग थे वो लोग के जमाने में 100 फीट का रोड होना, मास्टर प्लान होना बोल के लगा है। बहुत वजहों से रुक गए। 89 में अप्रूव करे जैसे वैसे उसमें बहुत गलतियां हैं। उसमें थोड़ा करेक्शनों के लिए पटसमी पार्टी अतीतंगा सब लोग विदाउट एनी कॉन्फ्रंटेशन अप्रूवल दिए थोड़ा हो रहे। मगर यहाँ के आवाम से मैं गुजारिश करता हूँ, यहाँ के लीडरों से गुजारिश करता हूँ, कहाँ भी जो नया कंस्ट्रक्शन हो रहे थोड़ा पीछे हटके करिए, थोड़ा पीछे हटके कर लीजिए। क्यों बोले तो ఊరికే ఇది రాజకీయ విమర్శ కాదు, ఒకళ్ళు విమర్శించడానికి కాదు, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతాం। ఇప్పుడు మరి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో 30 వార్డులో కూడా 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకి భూమి పూజ నిర్వహించడం జరిగింది। మరి చాలా వరకు 48 వార్డులలో కూడా అన్ని వార్డులలో కూడా అభివృద్ధి పనులకు శాంక్షన్స్ అన్ని అయిపోయాయి। కానీ మిషన్ భగీరథ పనులు కొంత ప్రోగ్రెస్ లో ఉండడం వల్ల కొన్ని వార్డులలో పనులు ఇప్పుడు మొదలు పెట్టలేని పరిస్థితి। డెఫినెట్ గా మిషన్ భగీరథ పూర్తయిన తర్వాత ఆ పనులు జరుగుతున్న వార్డ్స్ ఏమైతే ఉన్నాయో అందులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి। రోడ్లైనా కానివ్వండి, డ్రైన్స్ అయినా కానివ్వండి, పట్టణ అభివృద్ధితో పాటు పట్టణ సుందరీకరణ మరియు పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడం, అదే దిశగా కూడా మా కౌన్సిల్ ముందుకెళ్తుంది। సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి। జగిత్యాల అదనపు కలెక్టర్ బితి రాజేశం సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బేతి రాజేశం అన్నారు। సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 క్యాలెండర్ను సోమవారం ఆయన తన ఛాంబర్లో ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా చేసే దరఖాస్తులు ప్రశ్నల రూపంలో కోరుతున్నారని, అది నిబంధనలకు విరుద్ధమన్నారు। ప్రజలకు ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలని సూచించారు। పౌరులు కోరిన సమాచారాన్ని ఒక్క రోజులోనే పొందవచ్చని, అలా కాకుండా చాలామంది రోజుల తరబడి సమాచారం కోసం ఇబ్బంది పడుతుంటారన్నారు। ప్రభుత్వం తరఫున ప్రతి 3 నెలలకు ఒకసారి అవగాహన సదస్సు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు। ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో రికార్డు రూమ్లు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని శాఖల్లో కోరిన సమాచారం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నమాట వాస్తవమేనన్నారు। ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ వేదిక జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్తో పాటు అధ్యక్షుడు తిరునగర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ఎం కిషన్ రెడ్డి, ముఖ్య సలహాదారు సంజీవరాజు, జిల్లా మహిళా కన్వీనర్ జయ శైలజ, జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం లావణ్య, కోశాధికారి ఎన్ జైపాల్, సంయుక్త కార్యదర్శి గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। అప్పటికప్పుడే తీసుకోవచ్చండి మ్యాక్సిమం సమాచారం అంతా కూడా, అప్పుడు కానీ తెల్లవారు కానీ మర్నాడు కానీ తీసుకోవచ్చు। దానికి అంత పెద్ద డిలే అవసరం లేదు అసలు, ఈవెన్ 30 days కూడా అవసరం లేదు। ఉంటే ఇవ్వడానికి ఏమున్నది, ఏది రహస్యం లేదు కదా, ఎక్సెప్ట్ రక్షణ చట్టాలు, రక్షణకు సంబంధించి మిగతా అంతా కూడా ఓపెనే కదా। కాబట్టి అది ఈవెన్ దీంట్లో ఆఫీసర్స్ కూడా అవగాహన క్లాసెస్ పెట్టించినాం, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాము, హైదరాబాద్ నుండి కూడా వచ్చి చెప్పారు। ఇప్పుడు ఆ మార్పు అనేది మళ్ళీ ఇంకోసారి పెడతాం। జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది। ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు। ప్రభుత్వానికి తొత్తులుగా, చెంచెలుగా ప్రవర్తిస్తూ ప్రభుత్వం పెట్టేటువంటి ఎంగిలి కూడుకు ఆశపడి ఈ రోజు ఆ పదవిలో కొనసాగుతున్నారు। తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన। విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శుక్రవారం తపస్ జగిత్యాల జిల్లా స్థాయి ధర్నా నిర్వహించారు।
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒడినాల రాజశేఖర్, బొనగిరి దేవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్ని నరేందర్రావు, తపస్ రాష్ట్ర నాయకులు మైపాల్ రెడ్డి, ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్, రొట్టె శ్రీనివాస్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డితో పాటుగా పలువురు పార్టీ నాయకులు తదితరులు హాజరై ధర్నాకు సంఘీభావం తెలిపారు. వివిధ మండలాల జిల్లా నాయకులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారని నాయకులు వివరించారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యల్ని ప్రభుత్వం సాల్వ్ చేయాలని, మరి ఏదైతే మా యొక్క సమస్యల్ని తీర్చుతారో మా తరఫున ప్రతినిధులుగా ఉంటారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా, చెంచెలుగా ప్రవర్తిస్తూ ప్రభుత్వం పెట్టేటువంటి ఎంగిలి కూడుకు ఆశపడి ఈరోజు ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఒక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు. వాళ్ళు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. లేదంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కూడా పోరాటం ఆపరని చెప్పేసి జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తూ, మరి ప్రభుత్వం టీఎన్జీఓలను కొనేసి ఏదైతే టీఎన్జీఓ నాయకులు మాకు పెద్దన్నలుగా ఉండి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తీర్స్తారని చెప్పేసి అనుకున్న సందర్భంలో వాళ్ళకి కేసీఆర్ రాజకీయ పదవులను ఎరచూపి మరి వాళ్ళు మా సమస్యల్ని ప్రాతినిధ్యం చేస్తున్నారని చెప్పేసి మేము అనుకున్న సందర్భంలో ఒక మోసపూరితమైనటువంటి చర్చలు జరిపి ప్రభుత్వ ఉద్యోగుల నిరాశకు గురి చేసినటువంటి సందర్భం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు జగిత్యాల జిల్లా కేంద్రంలో టీపీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకే ఒక ఎజెండాగా ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ పీఆర్సీ వర్తింపజేసి అందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్తో చేపట్టడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరినీ సమస్యలు పరిష్కరించి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే ప్రభుత్వ విద్యాభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ పక్షాన కోరుతున్నాం. ఇదేమో పోలీసు వాళ్ళు ఏదైతుందో వాళ్ళకి అండగా రక్షణగా ఉంటూ ఏదైతుందో మరి బంద్ నిర్వహించే విధమా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఐకేపీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన నివాసం నుండి ర్యాలీగా తహసీల్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఒక వినతి పత్రం అందజేశారు. ఉన్నాయని చెప్పని, నూకైతుందని చెప్పని, రైస్ మిల్లర్లకు దాసోహం అంటే ఏదైతుందో రైతు ఎంత ఇక్కట్లు గురిచేస్తుందో గమనిస్తున్నామని చెప్పండి. అటువంటి ఆ సేకరణ కూడా ఏదైతుందో నువ్వు అనాలి భారత బంద్ ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో నువ్వు 8 నాడు పిలిపించిన భారత్ బంద్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్ల చట్టాలను టీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకైనా వ్యతిరేకిస్తుంది. మా మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్డుకెక్కుతారు. ఎక్కడ లేని ఏదైతుందో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మేమెక్కడ వెనుకబడతామని చెప్పని డీజేలు పెట్టుకొని ఎగురుకుంటా, దులుక్కుంటా, డాన్సులు చేసుకుంటా ఇదేమో పోలీసు వాళ్ళు ఏదైతుందో వాళ్ళకి అండగా రక్షణగా ఉంటూ ఏదైతుందో మరి బంద్ నిర్వహించే విధమా. లేదని చెప్పంటూ నేను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నువ్వు ఆరంభింపచేయలేకుండా ఉన్నట్టయితే ఇవాళ గ్రామ స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా తిరగలిచ్చేటట్టుగా సమస్య ఉత్పన్నం చెప్పంటున్నాను. ఏమిరా నువ్వు 7,000 కోట్ల నష్టం వస్తుందా? నేను ఇంతగా పెడుతున్నావా? నీ ఫామ్ హౌస్ తెచ్చి పెడుతున్నావా?
7,000 కోట్లు 7 ఏళ్లలో. హర్యానా రైతాంగం వారు పండించేట పంటలో 90% భారత ఆహార సంస్థ సేకరిస్తుంది. వీళ్ళు మనోడే పెద్దగా చెప్పుకుంటాడు కావచ్చు, నేను సేకరిస్తున్నాని. నువ్వు కాదురా నాయన, నువ్వు రాకన్నా ముందరికి వెళ్ళి ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వరధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. జిల్లాలోని దివ్యాంగులు సుమారు 100 మందికి పైగా తమ ఉపాధి కోసం మాన్యువల్గా దరఖాస్తులు చేసుకుని 3-4 సంవత్సరాలు గడుస్తుందని, వారికి వెంటనే మాన్యువల్ దరఖాస్తులను ఆమోదించి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా దివ్యాంగుల హక్కుల సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీకి ఒక వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సమితి నాయకులు లంకదాసరి శ్రీనివాస్, మహమ్మద్ అస్గర్ ఖాన్తో పాటు పలువురు దివ్యాంగ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు నిరుద్యోగ సమస్యతో ఉన్నారు కనుక వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలు, ఉపాధి అవకాశాల గురించి రుణాలు మంజూరు చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాఖలాలు ఉన్నవి. దాంతో పాటుగా ఈ జిల్లాకు ఇంత, ఈ జిల్లాకు ఇంత అని చెప్పేసి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అందులోనే భాగంగా చాలామంది దివ్యాంగులు గత 3-4 సంవత్సరాల నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాల కోసం చాలామంది అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తుందన్న ఒక ఆశతోటి మేము మాన్యువల్గా అప్లై చేసుకున్నాము. ఎంపీడీఓల చుట్టూ కానీ, బ్యాంకర్ల చుట్టూ కానీ, పైరవికారులతోటి మేము దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు మాకు లోన్ రాకపోగా నిన్నగాక మొన్న 3-4 సంవత్సరాల నుంచి వేసి చూసింది పోయింది. నిన్నగాక మొన్న గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్, ఒక జీవో ఇష్యూ చేశారు. ఏమని, ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే మేము దివ్యాంగులకు లోన్స్ ఇస్తాము, మాన్యువల్గా ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ రిటర్న్ తీసుకుపోవాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి వేచి చూడడం అనేది తప్ప ఇంత ఘోరమైన పరిస్థితి తీసుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్య. వెంటనే ఫస్ట్ మాన్యువల్ పద్ధతిలో మాన్యువల్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ దరఖాస్తుదారులు దాదాపు మన జిల్లా ఆఫీస్లో, వికలాంగుల సంక్షేమ ఆఫీస్లో 100కు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి. పాత విధానంలో అప్లై చేసుకున్న వాళ్లకు వెంటనే మంజూరు చేయించి, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ క్లియర్ చేయించి, వాళ్ళకు రుణాలు మంజూరు చేయించి, దాని తర్వాత ఎవరైతే ఆన్లైన్ పద్ధతి అంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసుకున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి తర్వాత కేటాయించాలని చెప్పేసి ఇప్పటి వరకు 100 మంది ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారి తరఫున జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మేము కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. జై దివ్యాంగ్. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని